శ్రీ లలితా చాలీస. లలితా మాతా శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో, పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి, రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి, కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోమిని రమణివిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని, శుంభుని శుంభుల ధనుమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా, దారిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి, ఆర్ధత్రాణ పరాయినివే అద్వైతామృత వర్షినివే, ఆదిశంకర పూజితవే అపర్ణదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఎంట జనించి సతీదేవిగా చాలించి, అష్టదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా, మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో
యోగినులకు ఆదీశ్వరియై అంకుశాయుధాధారిణిగా బాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహనముగాచితివి. మహామెరుపు నిలయవు మందార కుసుమ మాలలతో మునులందరు నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి, చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ, జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరు దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మల్లెలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి. నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి, సదాశివ కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము, మంగళహారతులిద్దాము. లలితామాత శంభుప్రియ, జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం.